రామగుంట మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ర్యాంక్ పిక్కర్ కార్మికులతో కలిసి ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఎంఏ గౌస్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఏ గౌస్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేసే ర్యాంక్ పిక్కర్ కార్మికుల డివిజన్లను మార్చుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల డివిజన్లను మార్చే విధానాన్ని మానుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాంక్ పిక్కర్లతో రోళ్లను ఊడ్చే పనులను చేయిస్తున్నారని, ఇంటింటి చెత్త సేకరణకే వాడుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాంక్ పిక్కర్ కార్మికులపై సూపర్వైజర్ల యజమాయిషీ పెరిగిందని, అది తగ్గించుకొని వారిని మనుషుల్లాగే చూడాలని కోరారు. గతంలో 202 మంది ర్యాంక్ పిక్కర్లు పనిచేస్తే ఇప్పుడు 125 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ర్యాంక్ పిక్కర్ల సంఖ్యను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. గత 24 సంవత్సరాల నుండి రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో రిక్షా ర్యాక్ పిక్కర్ కార్మికులుగా 202 మంది 100 ర్యాక్ పిక్కర్లు ఉండేటివి 33 డివిజన్లుగా ఉన్న కాలంలో ఈ 33 డివిజన్లను 60 డివిజన్లుగా మార్చిన తర్వాత ఈ ర్యాక్ పిక్కర్లు పోయి ట్రాలీలు వచ్చినాయి. 57 ట్రాలీలు, 60 డివిజన్లు, 120 మంది ఇంటింటి చెత్త సేకరణ చేసే పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళకి ఇచ్చేది మ్యాచింగ్ గ్రాంట్. ఆ మ్యాచింగ్ గ్రాంటు నెలకు 4,000 రూపాయలు. ఇంటింటి యజమానులు ఇచ్చే ఆతిథ్యం అతి స్వల్పం. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. మన మున్సిపల్ అధికారులు వీటిని ఏం పట్టించుకోకుండా ఈ 125 మందిని డివిజన్ల నుంచి వెళ్ళి డివిజన్లకు చేంజ్ చేయాలని చెప్పేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం మార్చుకొని ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్లోనే ఉంటారు. వాళ్లకు సంబంధించిన పని సౌలభ్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మేడం జేసీ మేడం గారిని కోరుతా ఉన్నాం.